ప్రార్థన చేయుచుండగానే కార్యం జరిగిపోయిందా? మన ప్రార్థనలు ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు కళ్ళు తెరిచేలోగా జరిగాయమ్మా? జరగలేదంటే కారణం ఏంటి? బలిపీఠం ఎక్కడో పడిపోయింది, దానికి నిలవబెట్టాల. నీ కుటుంబంలో ఐక్యత లేదు, ఆ 12 రాళ్లను బలిపీఠంగా కట్టాల. ఆ కట్టెలన్నీ కూడా ఏం చేయాలటమ్మా? ఒకదానికి ఏం చేయాలా? మనం చక్కగా క్రమంగా పేర్చాలటండి. దేవునికి స్తోత్రం కలిగింది. మనకున్న సమస్యలన్నీ కూడా ఆ కందకమని దాన్ని లోతుగా తీసి ఏం చేయాలి చెప్పండి? దాంట్లో లోతుల్లోనికి విత్తనాలు వేయాలటండి. దేవునికి 4 తొట్ల నిండి ఏమేయాలటండి? నీళ్లు పోయాలండి. నీళ్ళు అంటే ఏంటంటే కన్నీటి ప్రార్థనకి గుర్తు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇలా ఎప్పుడైతే జరిగిందో, ఇలా చేయగానే ఏం జరిగిందటండి? ప్రార్థన చేయుచుండగానే ఆకాశం మీద నుంచి అగ్ని వచ్చి ఆ బలి పశువు ముక్కలుగా కోసిన బలి పశువు ఆ కట్టెల మీద దహన ఆ బలిపీఠం మీదకి దిగి దానినంతటిని కూడా బూడిద చేసేసిందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఎప్పుడైతే ఇంతగా ఈయన చేసి ఈ బలిపీఠాన్ని అంతా కూడా బాగు చేసుకొని అక్కడ కందకం ఒకటి తవ్వి లోతుగా గింజలు వేసి ఆయన ఎప్పుడు చిన్ని ప్రార్థన చేసాడటండి. అందుకే మన జీవితం బాగుంటేనండి, మనం యథార్థంగా ఉంటే మన ప్రార్థన కూడా అలా పిలిస్తే అలా పలికెత్తడం మన ప్రభువారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకే లోతైన అనుభవాలు నీకు నాకు మనకు కావాలన్నమాట. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా.